నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా నీకుంది నా కొడక నేను కొట్టి నీకుంది వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా అరే ఏం సైకోగలరా మీరు गोपाल 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 जल्दी राय कर 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 राय कर అయిపోయి అరే నేను ఏమంటున్నా నువ్వు వెళ్ళిపో అరే నీ బండి ఎట్లా వలగొడతా చూడ ఇప్పుడు అరే నీ పాత బండి మొత్తం టుక్కు టుక్కు చేస్తారా అరే నీకు తిరగనిక లేకుండా చేస్తారా అరే బ్యాట్ నువ్వు లోపలికి బ్యాట్ ఇది బ్యాట్ ఒక ఇక్కడ ఉంది నీకుంది నా కొడక నేను కొట్టి నీకుంది బ్యాట్ చూస్తాను బయట ఉందా లోపల ఉందా నా బయట ఉందా లోపల ఉందా చూస్తాను బ్యాట్ అన్నా కట్టే ఉందా కట్టేగా బ్యాట్ ఉంది అదే ఆగా ఆ డోర్ వాడు చూడాలి 1 మినిట్ ఆగు అది పెట్టుకో డోర్ పెట్టుకో ఇటు దాశివా ఎదక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను మేము వలగొట్టే నువ్వు చూడాలి రా ఓకే అక్కడ నుంచి వచ్చి చూడు ఓకే అరే ఏం సైకోగలరా మీరు శివ అరే బండి దాపెట్టో సాబే పాడుకో ఈ బండి కొడితే ఆ బండి తీసుకుని వస్తాం రాని కూడా రాని ఎట్లా వేయాలి నీ కొత్త బండి పైన Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఇంకా కత్తి తీసుకొస్తా టైర్లో మూసేద్దాం ఇప్పుడు అన్నీ చేసంతా పెట్రోల్ తీసుకురా బండి కాల్ చేద్దాం నెక్స్ట్ టైం తీసుకొని వచ్చినప్పుడు బండి కాదు సార్ ఎప్పుడైతే అన్ని వలగొడతాం ఎన్ని చేసినా నా కార్ మీద గోపాల్ గారి కార్ పైన ఎన్నో చేసినాం రేపు అంటే ఏదో పెట్టుకుంటూ చిన్నపిల్లల లెక్క నెత్తి మీద ఏంది ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఏమొద్దురా ఏమవుతాను మజాకా ఎవరు చేస్తున్నా ఇడా కొట్టు నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టం వచ్చాయి జీవితం సంకనాకిపోయింది నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా నీకుంది నా కొడక నేను కొట్టి నీకుంది చిన్ను నన్న మరతే నా కట్టే వెళ్ళిపోయిందిరా నీ బండి స్ట్రాంగ్ రోయ్ మళ్ళీ నీ బండి పైన ఆయన కార్ పైన చేసేటప్పుడు ఏం లేరా చెప్పు 2 రోజులు కొత్త బండి కొని పంచారు చేసి అన్న వారమైంది. నాకు తెలియదన్నా పంచారు ఎవరు చేసిరో నాకు తెలియదన్నా పట్టుకుంటా నికృష్టుడా దరిద్రుడా అమ్మవాళ్ళతో పుట్టినోడా పాపంరా నీకు ఆ చదివే లేదురా
తొక్కు బండి పెట్టుకొని కొత్త బండి పెట్టుకొని రారా తీసుకొని రా బండి అంటే మాత్రం తీసుకొని వస్తలేదు. అరే కొత్త బండి కొన్నావు, 2 డే సిరీస్ చేస్తా దానిపైన. దాని తర్వాత నేనేం చేయ, నువ్వు తీసుకొని రాలేవనుకో ఈ బండి నేను కాలబెడుతున్నా. నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చి మీ ఇల్లే కాలబెడతా, నీ ఇష్టం. తీసుకొని రావా? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అరే ఏం సైకోగలరా మీరు? ఇట్లా కూర్చో, ఇప్పుడు ఇట్లా 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 కూర్చొని ఓకే. వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. శాంపుల్ రేపు కానీ కొత్త బండి వెళ్ళేమనుకో ఈ మొత్తం నానబెడతాను నేను ఏమని అనుకో. రావట్లేదే ఇప్పుడు న్యూట్రల్ చేయాలి. దానికి బండి వల కొడుతున్నా కూడా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఆగిపోతుందా? బాగుంది అట్లా. నా గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, సీట్ని వేసుకో. పోతలేదన్నా ఇది. Oh, you see this guy? See this guy? Number 1 bullshit guy. He do the wee woo wee. ఏమిరో బండి తంతున్నావు? ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. Nobody can stop time. బండి పోయింది బ్రో, బండి పలింది బ్రో. సో గైస్ ఈ బండి మేము వేలంపాడాలో పెడుతున్నాము. శివకాంత్ బండి చాలా ఇష్టంతో కొన్నారు. సో దాని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి పెడుతున్నాను. ఎవరు ఎక్కువ బోలీ చేస్తే వాళ్ళకి ఈ బైక్ నేను ఇచ్చేస్తున్నా. ఓకేనా? దాని దారా పైనకి వెళ్ళాను దారా చాలు. అరే పైన బండి వదిలేయాలా? బండి వదిలేయాలా? గైస్ ఇక్కడ రండి, ఇక్కడ గైస్ శివ బండి వదిలేయమంటుండు. నేను పట్టుకుందాం అనుకున్నా, వాడు వదిలేయమన్నుండు. గైస్ వాడు వదిలేయమన్నాడు, నాకు తెలియదు. నువ్వే వదిలేయమన్నావు బండిని, నేను వదిలేసాం. నాకేం సంబంధం లేదు. నేను డోర్ తీసేస్తా అన్న. డోర్ తీసేసి A few moments later. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. చూసుకుంటుంది, నేను చేసినప్పుడు కూడా తీసుకోవాలి. నీ కళ్ళు పెద్ద చూస్తే ఎవరు భయపడే కదా. A few moments later. ఫిష్ ఆయిల్ నేను యూజ్ చేస్తాను. ఫిష్ ఆయిల్
చాలా టూ మచ్ అన్న, నిజంగా చాలా అంటే చాలా టూ మచ్ అన్న. నేను గోపాలం నేను వెళ్ళిపోయిందా ఊరిపోయి ఏమైందిరా ఫస్ట్ బండి అన్న అది డేర్ చేస్తున్నాము నా బండి ఆగి చేసినావు అన్న మొత్తం దాన్ని వల్ల కూడా ఎట్లా నోట్లో పెట్టదు అన్న. ఆల్రెడీ అది వలిగిపోయి ఉందన్న. నేను మీరు ఆ బండి నాకు చేస్తారని చెప్పి ఈ బండి చేస్తే ఈ బండి కూడా నాశనం చేస్తారు. అరే నువ్వు గోపాల్ గారి పైన కార్ పైన చేసినామేమో అన్న మనమే కదన్నా కలిసి చేసింది. అవును చేసినాం కదా. మళ్ళీ కొత్త బండి మీద ఎట్లా చేస్తారన్న? నా బండి మీద ఇప్పుడు మళ్ళీ కొత్త బండి మీద వేస్తారని ఈ బండి చేసి ఈ బండి మీద కూడా కొత్త బండి పైన చేసే వరకు నిలిచిపెట్టాం మచ్చా. రేపు నేను బండి కొన్నా రేపు కార్ కొన్నా కూడా మీరు చేస్తారు. దాని గురించి ఓకే నేను చెప్పాను కదా, నేను బరాబర్ చేస్తా. డేట్ సిరీస్ అన్నప్పుడు నా ఇష్టమని నేను చేస్తా. నువ్వు నా పైన ఇయ్యాలా చేసుకో, నేను ఏమంటావు చేసుకో, మీరందరూ చేసుకోండి. నేను ఏమని అంటున్నా కొడతాన్ని కొట్టేసి నేనేమంటే డేట్ సిరీస్ లా మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ రాసి మా చెప్పులు కూడా చెప్తున్నా. మీరు ఒక ఎక్స్టెండ్ దాకా పోవచ్చు మనం, అర్థమైందా? ప్రాణాల దగ్గర దాకా వద్దు, ఒక ఎక్స్టెండ్ ప్రాపర్టీస్ కూడా ఖరాబ్ చేయడానికి కూడా ఓకే అని చెప్పేసి మీరు అగ్రిమెంట్ చేసి ఫస్ట్ నేను నీకు 2 రోజుల నుంచి ఏమని చెప్తున్నా, నువ్వు కొన్ని 4 రోజులే చెప్పేది. 2 రోజుల నుంచి నీకు ఏమని చెప్తున్నా, నీ బండి ఎక్స్ట్రా అంటే నీ బండి పైన నేను డేట్ సీరీస్ చేస్తాను. మరి పాత బండి చేస్తా, పాత బండి పని చేస్తున్నా. నెక్స్ట్ టైం బండి నా బండి పైన పెండ కొట్టినప్పుడు లేదా, నా బండి దొంగతనం చేసినప్పుడు లేదా, నా బండి పంచర్ చేసినప్పుడు లేదా, వచ్చేసరికి మీరు అన్ని పాయింట్లు మాట్లాడతారు. అందరు నీ తరఫు నుంచి వచ్చావు కాబట్టి నీ పాయింట్లు మాట్లాడుతున్నావు. బరాబర్ చేస్తారా నువ్వు కానీ రేపు దేలేవా అనుకో, నీ బండి మంచిగా బండి పెట్టు, రెవెన్యూ సీరీస్ చేసుకుని వెళ్ళిపోతా. బండి ఏవా నీ ఇల్లు వెళ్ళవరా, నీ బండి వెళ్ళవరా, నువ్వు ఎక్కడ పెట్టా నేను తెలుసుకుంటారా. నెక్స్ట్ రెవెన్యూ నేను సెకండ్ హ్యాండ్ 4th హ్యాండ్ కార్ తెస్తే దానిపైన రెవెన్యూ చేసినావు. కార్ పైన పెండ కొట్టి ఆ కార్ కొన్నారు ఎవర్రా, ఆ కార్ కొన్నారు ఎవరు? ఏది నా దుక్కు పని కార్ కొనలేదు నేను. కార్ కదా, పోలీసు వాళ్ళు అయితే కార్ అంటారు కదా అని. బయటకు పోతుంటే కార్ కట్టుకున్నామని చెప్పేసి అంటే కార్ కి రాష్ట్రం చాలా రాస్తారు కదా. కానీ నా గంట కట్టిండు ఒక వీడియో పంపిస్తాను నీకు. ఆ వీడియో కూడా నువ్వు డేట్ లిస్ట్ అయ్యి దాన్ని ఎట్లా తీసుకోపోయినామో చూపిస్తాను నీకు. మాకేం చేసాడు రఘు, అదే సింపుల్ థింగ్. నువ్వు బండి కొంటాను, నీ బండి వచ్చి నా ముంగట్ పెట్టు, నేను మనసు పూర్తిగా దానిపైన రెవెన్యూ చేసినాక ఇష్టపెట్టిస్తా. లేదు నువ్వు రేచే రెవెన్యూ చేయి, దాన్ని చూసుకుంటాం రా. పెట్టినావా కెమెరా పెట్టు, నువ్వు పెట్టు, రికార్డ్ చేయి బరాబర్. ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినావు కదా, నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నాడు రా, వచ్చి మాట్లాడుతున్నా వచ్చి కొడుతున్నా కెమెరా పెట్టేసి బరాబర్ చేస్తే ఏం దిగుతావు. ఒప్పించి నోట్లా నేనేమన్నా అది నెత్తి మీద పడి బండి ట్యాంక్ మీద పడ్డది. అది తూలిస్తే మొత్తం నూనె అయింది. నువ్వు డేర్ చేసినప్పుడు రిటర్న్ రివర్స్ మళ్ళీ చేయొద్దు, అది మన రూల్. నువ్వు చేసినప్పుడు మళ్ళీ చేసినావు మళ్ళా. ఓకే సారీ, రూల్ బ్రేక్ చేసాం కాబట్టి మేము ఒక్కళ్ళు ఎవరన్నా రెవెన్యూ చేసిన అనుకో దానికి రివర్స్ చేయొద్దు. కానీ నేను మొన్న రివర్స్ చేశాను, నెక్స్ట్ టైం నుంచి రివర్స్ చేయ. ఓకే ఇప్పుడు నేను కూడా సరే చెల్లు నువ్వు నా మీద రివెంజ్ చేసినావా, నేను నీ రివెంజ్ చెల్లు చేసేస్తా. తర్వాత నేను కూడా సారీ అని చెప్పి నేను నీ బండి పలగొట్టు, నువ్వు అలగొట్టు నీ బండి. నువ్వు నా బండికి ఎంత టచ్ చేస్తావో నీ కొత్త బండిని అంత ఏకుండా నా పేరు వినేపోయి కదా. బరాబర్ ఇప్పుడు వచ్చినావు అప్పుడు ఉన్నావా నువ్వు? నేనే లేవు. ఇప్పుడైతే తీసుకోవాలి చేసిన వాడు ఏమన్నారా ఏడ్చుకున్నా వీడియో చేసి ఆడపిల్ల ఏడ్చుకుంటే ఇప్పటికి ఇప్పటికి ఇంకా నమ్ముతాను నా పెళ్ళి అంటున్నారు. ఎవరికేం తెలుసురా, అట్లంటే మాకు ట్రాన్స్ఫర్ ముద్దు పెట్టించు, ఆమె నోట్లో గుర్తుకేసుకొని నాకు మూత అనిచ్చింది తెలుసా, గుట్క వాసన నోట్లో పోయింది తెలుసా. ఉన్నావా అప్పుడు చెట్టు ఇంపేసింది ఆమె నేను ఎవరికి ఒప్పుకోవాలరా. ముట్టిలా కారం కొట్టిరు బ్రో. 2 రోజులు తెలుసా
మాట్లాడుతున్నావు రేపు రోజు సంపేరి పొందబెట్టి ముందకాడికి వచ్చి ఎట్లుందిరా డేర్ రివెంజ్ మంచిగా ఇట్లా పొంద మీద ఇట్లా బోర్డు మీద ఇట్లా పేరు రాపిస్తారు కదా ఇట్లా ఎక్స్పైర్డ్ అది అని అదే శివాన్ రాపియకు డేర్ సిరీస్ అని రాపి బరాబర్ రాపిస్తారు ఒక్కోది ఎంత అది ఉంటదన్నా నేను ఎంత కష్టపడి ఎంత కష్టపడి నా ఫస్ట్ బండి అన్న అది ప్లీజ్ ఉన్నప్పుడు పని చేయాలి అంతే సరే నేను సరే చూసుకుంటా బండి